హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం యాహూ కంపెనీ నుండి వచ్చిన లేటెస్ట్ హైరింగ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. యాహూలో క్యాంపెయిన్ ఆపరేషన్స్ అనలిస్ట్ పొజిషన్కి రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. ఈ రోల్ ఇండియా ఫుల్ టైమ్ పొజిషన్, ప్రైమర్లీ బెంగళూరు లొకేషన్లో ఉంటుందన్నమాట. అవసరాన్ని బట్టి రొటేషనల్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, ఫస్ట్ అబౌట్ యాహూ, ఎ లిటిల్ అబౌట్ అవర్స్ అని చూసుకుంటే కనుక, యాహూ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల పీపుల్స్కి ఆన్లైన్లో తమ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి సహాయం చేస్తే ట్రస్టెడ్ గైడ్గా పనిచేస్తుంది అనమాట. అడ్వర్టైజర్స్ కోసం యాహూ అడ్వర్టైజింగ్ ఆమ్ని ఛానల్ సొల్యూషన్ మరియు పవర్ఫుల్ డేటా ద్వారా యాహూ బ్రాండ్స్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేసి రిజల్ట్ అందించడానికి సొల్యూషన్స్ అందిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ రోల్ వచ్చేసి మనకి క్యాంపెయిన్ ఆపరేషన్స్ టీంలో ఉంటుందన్నమాట. ఈ టీం యాహూలో ఒక గ్లోబల్ అడ్వర్టైజింగ్ సక్సెస్ క్రిటికల్ ఇంజన్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ క్లయింట్ సర్వీసెస్, సేల్స్ మరియు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ టీమ్స్ క్లోజ్లీ వర్క్ చేసి డిజిటల్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ని ప్రాపర్లీ ఎగ్జిక్యూట్, మానిటర్ మరియు ఆప్టిమైజ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే టీమ్ ఏఐ ఫార్వర్డ్ ఆపరేషనల్ కల్చర్స్ని ఫాలో చేస్తుంది అనమాట. ఏఐ టూల్స్ని ఉపయోగించి కూడా ట్రెడిషనల్ మాన్యువల్ యాడ్ వర్క్ ఫ్లోస్ని ఫాస్టర్ మరియు మోర్ ఎఫిషియన్స్ క్యాంపెయిన్స్గా మార్చడంపై ఫోకస్ ఉంటుంది. ఓకే, సో అబౌట్ ద రోల్ చూసుకునే కనుక క్యాంపెయిన్ ఆపరేషన్ అనలిస్ట్ అనమాట. ఈ రోల్ పేరు మనకి. లొకేషన్ ఇండియా అండ్ ఇది ఫుల్ టైమ్ పొజిషన్ అనమాట. ఈ రోల్లో ప్రైమరీ బెంగళూరులో వర్క్ చేయాలి, అవసరాన్ని బట్టి రొటేషనల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకే, అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ని మేనేజ్ చేయడం, క్యాంపెయిన్ సెటప్ ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయడం మరియు క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన అనలిటిక్స్ ప్రొవైడ్ చేయడం ఈ రోల్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. యాహూ ఈ రోల్ని డీటెయిల్ ఓరియంటెడ్ అనలిటికల్ థింకర్ అయిన క్యాండిడేట్స్కి మంచి ఎంట్రీ లెవెల్గా ఫిట్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక క్యాంపెయిన్ సెటప్కి క్రియేటివ్ సపోర్ట్ ఇవ్వాలి, అలాగే క్యాంపెయిన్స్పై క్వాలిటీ అష్యూరెన్స్ చెక్ పర్ఫార్మెన్స్ చేయాలి, అండ్ సిస్టమ్ చెక్ లిస్ట్ ఉపయోగించి థర్డ్ పార్టీ ట్యాక్స్ మేనేజ్ చేయాలి, అండ్ క్యాంపెయిన్ డెలివరీ అక్యురేట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఏఐ అగ్మెంటెడ్ ట్రబుల్ షూటింగ్, క్యాంపెయిన్ లేదా రిపోర్టింగ్ డిస్క్రిపెన్సెస్ని ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో ఐడెంటిఫై చేసి ట్రబుల్ షూట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అట్లాసియన్, రోబో మరియు క్లౌడ్ కోవర్క్ వంటి అప్రూవ్డ్ ఏఐ టూల్స్ని ఉపయోగించి టెక్నికల్ టికెట్స్ని అనలైజ్ చేసి రిజల్యూషన్ స్టెప్ త్వరగా డ్రాఫ్ట్ చేయాలన్నమాట. అండ్ అసెట్ కోఆర్డినేషన్, అలాగే రిపోర్టింగ్ అండ్ ఆప్టిమైజేషన్, అండ్ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అంటే రిపీటెడ్ రిపోర్టింగ్ టాస్క్ కోసం ఏఐ ప్రాంప్ట్ వర్క్ ఫ్లో మరియు ఆటోమేషన్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. యూస్ఫుల్ వర్క్ ఫ్లోని బ్రాడర్ టీమ్తో షేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫీచర్ రిక్వెస్ట్ అండ్ రెవెన్యూ ప్రొటెక్షన్. సో దీనికి మనకి బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సో క్యాండిడేట్కి బ్యాచిలర్స్ లెవెల్ డిగ్రీ ఉండాలన్నమాట. రిలవెంట్ ఫీల్డ్ లైక్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, బిజినెస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాం మనకి. 2+ years ఎక్స్పీరియన్స్ ఇన్ యాడ్ ఆపరేషన్స్, అలాగే క్యాంపెయిన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అయితే రిలవెంట్ ఇంటర్న్షిప్స్ అండ్ కోర్స్ వర్క్ లేదా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తామని యాహూ మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకే, ఏఐ మైండ్ సెట్. సో ఏఐని వర్క్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలని క్యూరియాసిటీ ఉండాలి. అండ్ ఎల్ఎల్ఎం బేస్డ్ టూల్స్ మరియు ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో అసిస్టెంట్ ఉపయోగించి ఎఫిషియన్సీ పెంచడం ఇంట్రెస్ట్గా ఉండాలి. అండ్ టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ స్కిల్స్, అలాగే పవర్ పాయింట్, గూగుల్ సూట్పై ప్రొఫిషియన్సీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ చూసుకుంటే కనుక స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే డాటా డ్రివెన్ ఫైండింగ్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఎర్రర్స్ని ప్రోయాక్టివ్లీ ఐడెంటిఫై చేయాలి. అవైలబుల్ అనలిటికల్ రిసోర్స్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అండ్ టెక్నికల్ రోడ్ బ్లాక్స్ ఎదురైతే రెస్పాన్సిబ్లీ ఎస్కలేట్ చేయాలి. సో కొలాబరేషన్స్, డిఫరెంట్ టీమ్స్తో కన్స్ట్రక్టివ్గా కొలాబరేట్ చేయగలగాలి. అలాగే క్లయింట్ ఫోర్స్ సర్వీస్ మెంటాలిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ అప్లికేషన్ యాహూ ఓపెనింగ్ డైరెక్ట్లీ
యాహూ ద్వారా మాత్రమే అప్లై చేయాలని చెప్తుంది. అండ్ ఇండియాలో క్యాండిడేట్స్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేయడానికి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ యాహూ ఆథరైజేషన్కి ఇవ్వలేదు. ఏ ఏజెన్సీ లేదా ఇండివిజువల్ కూడా హైరింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్స్కి నుంచి ఎలాంటి మనీ ఛార్జ్ చేయడానికి ఆథరైజ్డ్ కాదు. అలాగే సూటబుల్ క్యాండిడేట్ అయితే యాహూలోని ఇంటర్నల్ రిక్రూటర్ డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫార్మల్ ఇంటర్వ్యూస్కి అసెస్మెంట్ యాహూ డైరెక్ట్ అరేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫర్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే కనుక యాహూ ఆఫర్ లెటర్ మరియు రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా అఫీషియల్ ప్రాసెస్ ద్వారానే జరుగుతాయి అన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్ ఆఫర్ లెటర్ మరియు డాక్యుమెంట్ యాహూ సిస్టమ్ ద్వారా ఈ సిగ్నేచర్ కోసం ఇష్యూ చేస్తారనమాట. ఇండివిజువల్ ఈమెయిల్స్ ద్వారా ఆఫర్ డాక్యుమెంట్స్ పంపించారు కాబట్టి ఎవరైనా అన్అఫీషియల్ మెయిల్ ద్వారా ఏజెన్సీ ద్వారా ఆఫర్ లెటర్ వచ్చిందని చెప్పి మనీ అడిగితే కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది యాహూ క్యాంపెయిన్ ఆపరేషన్స్ అనలిస్ట్ లేటెస్ట్ హైరింగ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ రోల్ ఎస్పెషల్లీ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, బిజినెస్, కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ మరియు యాడ్ ఆపరేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి యూస్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Career Point Jobs Telugu. See you in the next video.